అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవినిలా పామర నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా వైద్య సేవల నిమిత్తం, ఖర్చుల నిమిత్తం అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడి ఆ వైద్య ఖర్చుల కోసం మయం అయిపోతున్న జీవితాల్లో వెలుగు నింపడానికి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవినిగా, ప్రాణాలను కాపాడే ఒక ఔషధంగా సీఎంఆర్ఎఫ్ ఉందని కూడా తెలియజేస్తుంది. దాంట్లో భాగంగానే అధికారానికి వచ్చిన 18 నెలల్లోనే సుపరిపాలన దిశగా అన్ని వర్గాలని కలుపుకుంటూ బ్రహ్మాండంగా ఒక డేరింగ్, డైనమిక్, విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన సాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు పామర నియోజకవర్గంలో ఎవరు కూడా వైద్య ఖర్చుల నిమిత్తం అప్పుల పాలు కాకూడదు, వైద్య ఖర్చులు అందక ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు సీఎంఆర్ఎఫ్ ప్రతి నెలన్నరకి చెక్స్ ఇష్యూ చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగల. గత 5 సంవత్సరాలు చూసాం. అరకొకరకో చెక్కులు ఇచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. 5 సంవత్సరాల్లో పట్టుమని 10 చెక్కులు ఇచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అంటే ఆ రకంగా వాళ్ళు పని చేయలేకపోయారు. కానీ అధికారం వచ్చిన 18 నెలల్లో పామర నియోజకవర్గ పరిధిలో 514 మందికి 4,8,60,60,997 4,8,60,60,997 514 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది, కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడానికి గర్వపడుతున్నా, సంతోషిస్తున్నాను. ఒక్కొక్క చెక్కు అందిస్తుంటే, వాళ్ళ ఇళ్ళకెళ్ళి నేను అందిస్తుంటే, వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పి ఆ చెక్కు వాళ్ళ చేతికి అందిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వారికి ధైర్యం చెప్పి, భరోసా చెప్పి, చంద్రన్న చల్లని చూపు ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే 100 ఏళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వాన్ని వారందరూ ఆశీర్వదిస్తున్న విధానమే ఈరోజు 2025 బ్రహ్మాండంగా అద్భుతంగా పరిపాలన చేస్తూ 2026లోకి అడుగు పెడుతున్న తరుణంలో పామర నియోజక ప్రజలందరికీ, టీఎంఆర్ఎఫ్ చెక్ లబ్ధిదారులకి, మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా నడిపిస్తున్న కూటమి కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి, అధికారులకి, మీడియా సోదరులకి, పోలీసు వారికి, P4 టీంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 తెలియజేస్తూ అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని, సంతోషంగా, ఆనందంగా అందరూ నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.